సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి 23 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ పునఃనిర్మాణం కోసమే బీఆర్ఎస్ పనిచేసిందని, కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో 2,50,00,000 మంది ఉపాధి పొందారని, ఐటీ రంగాల్లో 6 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, 24 గంటల కరెంటు వల్ల పారిశ్రామిక ప్రగతి సాధించిందని అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చెల్లు, రంజాన్ కానుక వంటి వినూత్న పథకాలతో సంక్షేమ పథకాల్లో చరిత్ర సృష్టించారని అన్నారు. ధన్యవంతమైనటువంటి తెలంగాణ పౌర సమాజ జీవితం నిర్మాణం అయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అంటే ఇది ఒక రకంగా నిరంతర ప్రక్రియ. మనం ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలతో పోటీ కాదు వాళ్ళ తెలంగాణకు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన తెలంగాణ సమాజాన్ని నిలపడమే ఈ తెలంగాణ ఉద్యమ సంస్థగా ప్రారంభమైన టీఆర్ఎస్, ఇవాళ నేటి బీఆర్ఎస్ యొక్క కర్తవ్యం, లక్ష్యం. అది మాకు ఒక టర్మ్ పరిపాలన, 2 టర్ముల పరిపాలన, అపోజిషన్, ఇది కాదు లక్ష్యం. ఈరోజు మనకు ఉండేటువంటి వనరులు నిజాం కాలంలోనే, నిజాంలో ఏలుబడి నాటికే దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి వనరులని చాలా దురదృష్టితో ఆనాటి నిజాం ప్రభువులు అంచనా వేసి ఒక శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ, దక్కన్ భూమి, హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, హైదరాబాద్ సంస్థానం అభివృద్ధి చెందాలని భిన్న రంగాలలో వాళ్ళ అభివృద్ధి నమూనాను ప్రపంచం ముందు పెట్టినారు. ఆనాడు నిజాం సంస్థానంలో జరిగినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఈ రాష్ట్రంలో జరగలే. ఇది చరిత్ర. నిజాంకు ఉన్నటువంటి సొంత సైన్యం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సైన్యం ఏది, రైల్వేల కంటే ముందు నిజాం రైల్వేల ఆలోచన చేసేది. భారతదేశంలో ఏ రాజులు తలపెట్టినటువంటి విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిజాం తలపెట్టారు. ఏ రాష్ట్రంలో కూడా స్వతంత్రానికి ముందు నిజాం కట్టినటువంటి విధంగా ఒక నిజాం సాగరో, ఒక ఏమంటారు హుసేన్ సాగరు, హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, మూసీ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, ఇటువంటివి ఏవి కూడా స్వతంత్రానికి పూర్వం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏ రాజులు కట్టలే. ఇది గమనించాలి మనం. అంటే తెలంగాణ పీఠభూమికి, దక్కన్ పీఠభూమికి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే అంచనా వేసి ముందు చూపుతో భిన్న రంగాలలో అభివృద్ధి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను ఆనాటి నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. చాలా మటుకు ముందుకు తీసుకొని పోయింది. అందుకే మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఆర్ట్స్ కళాశాల కానీ, ఉస్మానియా మెడికల్ కళాశాల కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కానీ, అటు ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఇటు రైల్వే తీసుకున్నా, అటు సాగునీటి వనరులు తీసుకున్నా, ఇటు విద్య తీసుకున్నా, అటు వైద్యం తీసుకున్నా, ప్రభుత్వ రంగంలో ఈ సేవలు రావాలి ప్రజలకు, అప్పుడే ప్రజలకు మేలైన జీవితం ఉంటుందని ఆనాడే తలపెట్టారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఇవన్నీ కనుమరుగైపోయి సమైక్య రాష్ట్రం ఏర్పడినాక వనరులన్నీ ఆంధ్రోలు తీసుకొని ఆంధ్ర పరిపాలకుల యొక్క పక్షపాత బుద్ధితోన తెలంగాణ వెనుకబాటుకు గురి చేయబడింది. అందుకోసమే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇవాళ ఏంటి అంటే, మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టగలిగేటువంటి వనరులు మనకున్నాయి. ఆ అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు, రాజకీయ దక్షత, ప్రజల పట్ల ఆకుంఠిత దీక్ష ఉన్నదే తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఈ సంస్థకు, ఈ నాయకత్వానికి ఉన్నది. కాబట్టి ఒక ఎన్నిక ఓడిపోవడం, గెలవడంతో ఈ ప్రస్థానం ఆగదు. రేపు రాబోయేటువంటి రోజులలో మేము అనుకున్న పద్ధతిలో ఇదే లక్ష్యంతో తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా వేగవంతమై అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి కిరీటాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా మా పార్టీ ప్రస్థానం కొనసాగుతుంది. మా శ్రేణులు పనిచేస్తారు. అందులో ఎన్నికలు వచ్చి పోతూ ఉంటాయి. గెలుపుకైనా ఓటమికైనా చింతించేది ఉండదు. అంతిమ లక్ష్యం చేరేదాకా తెలంగాణ పౌర సమాజాన్ని ఆ కోణంలో నడపడం మా లక్ష్యం. ఈ తరం, వచ్చే తరం ఆ రకమైనటువంటి జ్ఞానంతో, ఆ రకమైనటువంటి
జిజ్ఞాసతో ఉత్సాహంతో ఈ సామాజిక కదలికలు ఉండాలని ఆశించేటువంటిది భరాస. ఈ స్ఫూర్తిని నేటి నాయకత్వము, రేపు ఎదిగే నాయకత్వము అలవర్చుకొని తెలంగాణకు మార్గదర్శనం చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.